దేవభూమిగా పిలుసుకునే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న కేదార్నాథ్ గుడి తలుపులు తెరిచిండ్రు ఇయ్యాల. ఇక మంచు చేయబట్టి గిన్నొద్దులు మూసిన గుడిని ఇయ్యాల పొద్దుగాల 7 గంటలకు వేద మంత్రాల నడమ తెరిచిండ్రు అయ్యగార్లు. దీనికోసం మొత్తం 13 కింటల్ల బంతిపూలతోని గుడినంతా అలంకరణ చేసిండ్రు ఆలయాధికారులు. ఇక తలుపులు తెరవంగానే సీఎం పుష్కర సింగ్ ధామి సారు గుళ్ళె ప్రత్యేక పూజలు చేసి తొలి దర్శనం చేసుకున్నాడు. ఇక భక్తులందరికీ శుభాకాంక్షలు కూడా చెప్పుకొచ్చిండు. గుడి తలుపులు తెరవంగానే భక్తుల శివనామ స్మరణలతోని మారుమోగిన ఈ కొండలన్నీ. జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథుడి దర్శనానికి యాట లక్షల మంది భక్తులు అచ్చిపోతుంటారు కదా. ఇక కేదార్నాథ్ గుడి తలుపులు తెరుచుకునుడుతోని చార్ధామ్ యాత్ర షురువైనట్టయింది. ఇప్పటికే అక్షయ తృతీయ నాడు గంగోత్రి, యమునోత్రి గుళ్ళను తెరిచిండ్రు. ఈ నెల 4 తారీఖు నాడు కూడా బద్రీనాథ్ ఆలయాన్ని తెరవబోతున్నారు ఆలయాధికారులు. కేదార్నాథ్ యాత్రకు పోయే భక్తుల కోసం సోన్ ప్రయాగ్ కెంచి హెలికాప్టర్ సేవలను కూడా షురువు చేసిండ్రు ఆఫీసర్లు. ఇక చార్ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు ఎసొంటి తిప్పలు కాకుండా అన్ని సౌలతులు చేసిండ్రు ఆఫీసర్లు. ఈ నడుమ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి చేయబట్టి కేంద్ర రాష్ట్ర సర్కార్లు కూడా బగ్గనే అలర్ట్ అయినాయి. పోలీసు భద్రతా బలగాలతోని బగ్గనే బందోబస్తు ఏర్పాటు చేసిండ్రట. ఇక ఎవరన్నా అనుమానం వచ్చినోళ్ళు గానత్తే ఎంబటే పోలీసులకు కంప్లైంట్ చేయాలని చెప్పుకొచ్చిండ్రు ఆఫీసర్లు. చార్ధామ్ యాత్ర అంటేనే ఎన్నో ఖర్చులు తిప్పలతోని కూడుకున్నది. ఇంకా మీదికెంచి ఇప్పుడు ఉగ్రదాడి భయం. జర యాత్రకు పోయేటోళ్ళందరూ పైలంగుండుండ్రి మరి. ఏమంటున్నాం?